హాయ్ అండి. నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో అయితే మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు, మామిడికాయ నిల్వ పచ్చడి ఎప్పుడు రెడీ అవుతుంది సావిత్రి గారు అని. చాలామంది అయితే స్టార్టింగ్ నుంచి పెడుతున్న మామిడికాయ పచ్చడే నిల్వ పచ్చడి అనుకొని తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి బల్క్లో నేను అలా వద్దని చెప్పాను. 1 కేజీ, అర కేజీ అలా తీసుకొని ఇప్పుడు తినేసేయండి. మంచిగా మే నెల వచ్చిన తర్వాత ఫస్ట్ వారంలో మీకు నిల్వ పచ్చడి చేసిస్తాను. మీకు కావాలంటే బల్క్లో ఎంత కావాలంటే అంత తీసుకోండి ఇప్పుడు అని చెప్పాను. చాలామంది సావిత్రి గారు భలే చెప్పారండి, కరెక్ట్గా కాయ ఇప్పుడే తీసుకుంటే మొదలదు కదా, మంచిగా చెప్పారు, థ్యాంక్ యూ అండి అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంక ఇప్పుడు మన దగ్గర అయితే మంచిగా బల్క్లో మీకు సంవత్సరం అంతా మీకు ఎంత పచ్చడి పడుతుంది అనుకుంటే అంత ఒకేసారి బల్క్లో తీసేసుకొని 2-3 కేజీలు కావాలన్నా కూడా 2-3 ప్యాకింగ్లు చేసిస్తాము. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడుకోవచ్చు. లేదు సావిత్రి గారు మేమే పెట్టుకుంటాం పచ్చళ్ళు, కారం మీకు దగ్గర ఉంటే ఇవ్వండి అంటారా? చక్కగా స్పైసీగా ఉన్న కారం ఉంది, అలాగే స్పైసీ తక్కువగా ఉన్న కారం ఉంది. ఈ 2 కారాలు వేస్తే మనకు పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే పచ్చళ్ళ కారాలు కూడా ఉన్నాయి మన దగ్గర 2 రకాలు. అంతేకాకుండా సంబార్ కారం, కారప్పొళ్ళు, స్వీట్స్, స్నాక్స్ ఇవన్నీ అయితే మన మెనూలో ఉన్నాయి. నేను ఈరోజైతే దాదాపు 30 కేజీలు మామిడికాయ ముక్కలతోటి పచ్చడి కలిపాను. ఈ మామిడికాయ పచ్చడి ఆల్రెడీ మనకు 30 కేజీలు ఆర్డర్ అయితే ఉంది. ఇంక 30 కేజీలు అయిపోతుంది, మళ్ళీ బహుశా వెంటనే కలపాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ ఏప్రిల్ నెలలో 5 సార్లు మామిడికాయ పచ్చడి కలిపాను. ఆ పచ్చడి మనకి సంవత్సరం అంతా నిలవ ఉండదు, 2-3 నెలలు నిలవ ఉంటుంది. అప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా కమ్మగా వేసుకొని తినటానికి అనమాట. ఇంక ఇప్పుడు ఈ పచ్చడి మాత్రం మనకి సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుంది. చిన్న రసాలతోటి పెట్టామన్నమాట, చాలా బాగుంటుంది. చిన్న రసాలతో చేసిన మామిడికాయ పచ్చడి మంచిగా ఏది ఎంత వేయాలో ఆంధ్ర స్టైల్లో మామిడికాయ నిల్వ పచ్చడి అయితే మన దగ్గర రెడీ అయిపోయింది. చక్కగా వెల్లుల్లి పేస్టు వేస్తాము, అలాగే ఒలిచిన వెల్లుల్లి వేస్తాము, శనగ నూనెతో స్పైసీగా ఉండే కారం, స్పైసీ తక్కువగా ఉండే కారము, రెండూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా ఈ మామిడికాయ నిల్వ పచ్చడి అయితే చేస్తామన్నమాట. మరి మీలో ఎవరికైనా కానీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. 1 కేజీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది. మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీరు పచ్చడి రిసీవ్ చేసుకున్న తర్వాత మీ ఎలా ఉంది అన్నది టేస్ట్ చూసిన తర్వాత మీ రివ్యూ అయితే ఇచ్చేయండి. మన వాటిల్లో 100కు 100 మార్కులు వచ్చిన వాటిల్లో మామిడికాయ పచ్చడి కూడా ఒకటిగా నిలిచింది. అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ కూడా వెళ్తున్నాయి మన పచ్చళ్ళు అయితే. చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.